హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. మనం ఇప్పుడు కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. దీనిలో ఫస్ట్ వన్, వరల్డ్ సేవింగ్స్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు? జవాబు అక్టోబర్ 30వ తేదీన. నెక్స్ట్, భారత్లో మొట్టమొదటి రోబోటిక్ డైనోసార్ల గ్యాలరీని ఎక్కడ ప్రారంభించారు? జవాబు కపుర్తలాలో ప్రారంభించారు. నెక్స్ట్, 2018 మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ టైటిల్ విజేత ఎవరు? జవాబు పరాగ్వే క్లారా సోసా. నెక్స్ట్, 10వ న్యూక్లియర్ ఎనర్జీ కాన్క్లేవ్ ఆతిథ్య నగరం ఏమిటి? జవాబు న్యూఢిల్లీ. నెక్స్ట్, 2018 విజిలెన్స్ అవేర్నెస్ వీక్ థీమ్ ఏమిటి? జవాబు ఎరాడికేట్ కరప్షన్, బిల్డ్ ఏ న్యూ ఇండియా. నెక్స్ట్, 2018 WETEX దీని యొక్క ఆతిథ్య నగరం ఏమిటి? జవాబు దుబాయ్. నెక్స్ట్, పాల్ బియా వీరు ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? జవాబు కామెరూన్ దేశ అధ్యక్షుడిగా. నెక్స్ట్, ఎయిర్ ఆసియా ఇండియా ఎండి మరియు సిఇఓ ఎవరు? జవాబు సునీల్ భాస్కరన్. నెక్స్ట్, 2018 సమ్మర్ యూత్ ఒలింపిక్ గేమ్స్ ఆతిథ్య నగరం ఏమిటి? జవాబు బ్యూనస్ ఎయిర్స్, అర్జెంటీనా. నెక్స్ట్, ఇటీవల 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి నాసా టెలిస్కోప్ ఏమిటి? జవాబు ఫెర్మి గమ్మా రే స్పేస్ టెలిస్కోప్. ఫెర్మి గమ్మా రే స్పేస్ టెలిస్కోప్. నెక్స్ట్ క్వశ్చన్, ఐసిఐసిఐ బ్యాంకు ఎండి మరియు సిఇఓ ఎవరు? జవాబు సందీప్ బక్షి. నెక్స్ట్, 2018 ప్రపంచ వలస పక్షుల దినోత్సవం దీని యొక్క థీమ్ ఏమిటి? జవాబు యూనిఫైయింగ్ అవర్ వాయిసెస్ ఫర్ బర్డ్ కన్జర్వేషన్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అవార్డు గెలుచుకున్నటువంటి సుహైల్ టాండన్ వీరు ఏ సంస్థ స్థాపకుడు? జవాబు ప్రో స్పోర్ట్స్ డెవలప్మెంట్ సంస్థ స్థాపకుడు. నెక్స్ట్, నేషనల్ సాలిడారిటీ డేను ఎప్పుడు నిర్వహిస్తారు? జవాబు అక్టోబర్ 20వ తేదీన. నెక్స్ట్, ఏరియన్ 5 అనేటటువంటి రాకెట్ను ప్రారంభించినటువంటి 2 దేశాలు ఏమిటి? జవాబు యూరప్, జపాన్. నెక్స్ట్, ఆక్స్ఫామ్ ప్రపంచ అసమానతల సూచి 2018 భారత్ యొక్క ర్యాంకు ఎంత? జవాబు 147వ ర్యాంకు.
నెక్స్ట్ క్యూఎస్ ఇండియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2019లో అగ్రస్థానంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఏమిటి? జవాబు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బాంబే. నెక్స్ట్ వరల్డ్ ట్రామా డేను ఎప్పుడు నిర్వహిస్తారు? జవాబు అక్టోబర్ 17వ తేదీన. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ సిఈఓ ఎవరు? జవాబు ఆడమ్ మొస్సెరీ. నెక్స్ట్ 2018లో ప్రపంచంలో అత్యుత్తమ బ్రాండ్గా నిలిచినటువంటి కంపెనీ ఏమిటి? జవాబు యాపిల్. నెక్స్ట్ జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ ప్రారంభించినటువంటి అబ్జర్వేషన్ రోబో పేరు ఏమిటి? జవాబు MASCOT, మాస్కట్. నెక్స్ట్ హాకీ ఇండియా నూతన అధ్యక్షుడు ఎవరు? జవాబు మొహమ్మద్ ముస్తక్ అహ్మద్. మరొకసారి చెప్తున్నాను, హాకీ ఇండియా నూతన అధ్యక్షుడు ఎవరు? జవాబు మొహమ్మద్ ముస్తక్ అహ్మద్. నెక్స్ట్ BSF నూతన చీఫ్ ఎవరు? జవాబు రజనీకాంత్ మిశ్రా. నెక్స్ట్ 2018 అంతర్జాతీయ ప్రకృతి విపత్తుల తగ్గింపు దినోత్సవం, దీని యొక్క థీమ్ ఏమిటి? జవాబు రెడ్యూసింగ్ డిజాస్టర్ ఎకనామిక్ లాసెస్. నెక్స్ట్ 2018 మెడిసిన్లో నోబెల్ ప్రైజ్ విజేతలు ఎవరు? జవాబు జేమ్స్ పి అల్లిసన్ మరియు తసాకు హోంజో. ఈ ఇద్దరు కూడా 2018 మెడిసిన్లో నోబెల్ ప్రైజ్ విజేతలు. నెక్స్ట్ క్వశ్చన్, బంగ్లాదేశ్లో మొట్టమొదటి మహిళా మేజర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? జవాబు సుసనే గితి. నెక్స్ట్ 5వ వరల్డ్ ఇంటర్నెట్ కాన్ఫరెన్స్ ఆతిథ్య దేశం ఏమిటి? 5వ వరల్డ్ ఇంటర్నెట్ కాన్ఫరెన్స్ ఆతిథ్య దేశం ఏమిటి అంటే జవాబు చైనా దేశం. నెక్స్ట్ బర్హం సలీహ్ వీరు ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? జవాబు ఇరాక్ దేశ అధ్యక్షుడిగా. నెక్స్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రారంభించినటువంటి మద్యపాన నియంత్రణ కార్యక్రమం పేరు ఏమిటి? జవాబు SAFER, సేఫర్. నెక్స్ట్ క్యాన్సర్ చికిత్సలో ఏ విధానాన్ని కనుగొన్నందుకు గాను జేమ్స్ పి అల్లిసన్ మరియు తసుకు హోంజోలకు 2018 వైద్య నోబెల్ ప్రైజు లభించింది. ఇద్దరికి కూడా 2018 వైద్య నోబెల్ ప్రైజ్ దేనికి గాను లభించింది? జవాబు ఇమ్యూనోథెరపీ అనేటటువంటి విధానాన్ని కనుగొన్నందుకు గాను. నెక్స్ట్ భారత గిరిజనుల బ్రాండ్ అంబాసిడర్ ఎవరు?
జవాబు మేరీ కోమ్. నెక్స్ట్, నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ నూతన చైర్పర్సన్ ఎవరు? జవాబు రంగాచారి శ్రీధరన్. నెక్స్ట్, అంతర్జాతీయ అనువాదం దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? జవాబు సెప్టెంబర్ 30వ తేదీన. నెక్స్ట్, ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ అనేది ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ సినిమా అవార్డు గ్రహీత ఎవరు? జవాబు పంకజ్ కపూర్. నెక్స్ట్, ఇండో బంగ్లాదేశ్ బోర్డర్ కాన్ఫరెన్సు ఆతిథ్య నగరం ఏమిటి? జవాబు ఐజ్వాల్. ఐజ్వాల్. నెక్స్ట్ క్వశ్చన్, క్లాసిక్ మరియు మ్యాస్ట్రో డెబిట్ కార్డులు వినియోగిస్తున్నటువంటి ఖాతాదారులు ఏటీఎంల నుంచి విత్డ్రా చేసుకునేటటువంటి పరిమితిని 2018 సంవత్సరం అక్టోబర్ 31వ తేదీ అర్ధరాత్రి నుంచి ఎంతకు పరిమితం చేయాలని ఎస్బీఐ నిర్ణయించింది? జవాబు 20,000 రూపాయలకు. నెక్స్ట్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీపై ఏర్పాటు చేసినటువంటి అత్యున్నత కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు? జవాబు ఇంజేటి శ్రీనివాస్. నెక్స్ట్, 2018 అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం దీని యొక్క థీమ్ ఏమిటి? జవాబు సెలబ్రేటింగ్ ఓల్డర్ హ్యూమన్ రైట్స్ ఛాంపియన్స్. మళ్ళొకసారి చెప్తున్నాను, 2018 అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం దీని యొక్క థీమ్ ఏమిటి? జవాబు సెలబ్రేటింగ్ ఓల్డర్ హ్యూమన్ రైట్స్ ఛాంపియన్స్. నెక్స్ట్, మస్కట్లో జరిగేటటువంటి 2018 ఆసియా పురుషుల హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేటటువంటి భారత జట్టుకు ఎవరు నేతృత్వాన్ని వహిస్తున్నారు? వహిస్తారు. జవాబు మన్ప్రీత్ సింగ్. వీరు నేతృత్వాన్ని వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఇటీవల ఎన్ని నూతన పదాలను చేర్చారు? జవాబు 1400 నూతన పదాలను. నెక్స్ట్, 13వ అంతర్జాతీయ సిలెలియన్ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఇది ఎక్కడ నిర్వహించారు? జవాబు గ్లివిస్, పోలాండులో నిర్వహించారు. నెక్స్ట్, దేశంలో గోవులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినటువంటి 2వ రాష్ట్రం ఏమిటి? జవాబు మధ్యప్రదేశ్. నెక్స్ట్, 2019 సంవత్సరంలో భారత్ వృద్ధి ఎంత శాతానికి పెరగొచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది? జవాబు 7.4%. నెక్స్ట్, 2018
ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఆతిథ్య నగరం ఏమిటి? జవాబు లక్నో. నెక్స్ట్ 8వ ఆసియన్ యోగా స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ ఆతిథ్య నగరం ఏమిటి? జవాబు తిరువనంతపురం. నెక్స్ట్ సెప్టెంబర్ 28వ తేదీని ఏ దినోత్సవంగా నిర్వహిస్తారు? జవాబు వరల్డ్ రేబిస్ డే. వరల్డ్ రేబిస్ డేగా నిర్వహిస్తారు. నెక్స్ట్ 2018 వరల్డ్ హ్యాబిటేట్ డే దీని యొక్క థీమ్ ఏమిటి? నెక్స్ట్ దీని జవాబు ఏంటంటే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. నెక్స్ట్ 2018 సంవత్సరానికి రసాయన శాస్త్రంలో ఎంతమందికి నోబెల్ బహుమతి లభించింది? జవాబు ముగ్గురికి లభించింది. నెక్స్ట్ 2018 వరల్డ్ టూరిజం డే దీని యొక్క ఆతిథ్య దేశం ఏమిటి? జవాబు హంగేరి. నెక్స్ట్ 2018 నేషనల్ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్లో ఉత్తమ రాష్ట్రంగా నిలిచినటువంటి రాష్ట్రం ఏమిటి? జవాబు హర్యానా రాష్ట్రం. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.